అందరికీ నమస్కారం అండి. దుర్గా జెంట్స్ టైలర్ ఛానల్‌కి స్వాగతం. నా పేరు నారాయణ. 2 కట్స్ ప్యాంట్ క్లాత్‌ని లైన్‌గా కరెక్ట్‌గా వచ్చేలా కటింగ్ చేయడం చూద్దాం. నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కొలతలు ఒకసారి చూద్దాం. ఫ్రంట్ బిట్టు ఈ విధంగా వస్తుందండి. 2 కట్స్ అంటే మనకి అంచుల వైపు అడ్డంగా వస్తది. మిగిలింది నిలువుగా వస్తది. ఈ విధంగా టేబుల్ మీద పరుచుకుందాం ముందు క్లాత్. ఈ అంచులు ఉన్నదేమో నడుము వైపు అడ్డంగా వస్తే కొలతలు ఒకసారి చూద్దాము. 18.5 మోకాలు పొడవు, 36.5 పూర్తి పొడవు, బాటం లూజు 15, మోకాలు లూజు 18, కాలు అసలు లావు 22.5, లూజు 24.5, 35 నడుము, 39 సీటు, 24.5 కిస్తా రౌండ్. ఈ కొలతలకి కటింగ్ చూద్దాము. ఇలాగా టేబుల్ అంచు నుంచి కొలిచి ఫస్ట్ 2 చోట్ల లైన్గా మార్క్ పెట్టాలి క్లాత్కి. అంటే ఇవి అంచులు నిబ్బరంగా ఉండవు కదా, దానికోసం ఈ విధంగా టేబుల్ని ఫాలో అవుతాము. 1 సైడ్ కటింగ్లో కూడా మీకు చూపించాను కదా, అదే పద్ధతి ఇది కూడా. ఇలాగ ఈ లైన్ నుంచి బెల్ట్ కోసం 1 ఇంచ్ టేప్ పైకి పెట్టి కొలతలు పెట్టుకెళ్దాము. ముందుగా పొడవు 36.5, కాలు పట్టికి 2 అంగుళాలు, మోకాల దగ్గర 18.5 దగ్గర మార్కు. కిస్తా డౌన్ ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగానే వజనాలు తొడకాలు కొలతని 4 భాగాలు చేసి కిస్తా రౌండ్లో నుంచి దాన్ని మైనస్ చేసి మిగిలింది సెంటర్ చేసి మార్క్ పెడతాము. అంటే ఇప్పుడు 24.5 ఉన్నదానికి మనం అన్ని కొలతలు దిగా 9.5 వచ్చింది కిస్తా డౌను. అదే మార్కులు రెండో చోట కూడా పెట్టేసుకొని ఖచ్చితంగా 2 సార్లు మార్కులు పెట్టుకోవాలండి. ఈ విధంలో వేరే విధంగా చేస్తే వంకర్లు వస్తాయి. ఇలా మార్కులు పెట్టుకొని వీటికి లైన్స్ కొట్టుకుందాము. అలాగే నిలువు సెంటర్ మార్కులు పెట్టేటప్పుడు కూడా టేబుల్ని ఫాలో అవ్వాలి మనం. ఆ విధంగా చేస్తే, ఎందుకంటే మనకి 2 కట్స్ ప్యాంట్లు అంటే అంచుల వైపు స్ట్రైట్గా ఉంటుంది, అదేమో అడ్డంగా వస్తుంది, నిలువు వైపు వంకరలు ఉంటాయి. ఇక్కడ 2 పొరలు సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని 2 సమానంగా ఉన్న దగ్గర మార్క్ పెట్టుకొని కిస్తా రౌండ్ కోసం 1.30 పెట్టుకుందాము. ఇక్కడ నుంచి టేబుల్ అంచునే కొలుచుకొని అది సమానంగా కొలత పెట్టుకొని తర్వాత ఒక 1/2 ఇంచి షేప్ కోసం కలుపుకుందాం. ఫిల్ట్లెస్ ప్యాంట్ కదా, ఫిల్ట్లో ఉన్న ప్యాంట్కి అయితే స్ట్రైట్గా పెట్టేస్తాం. 35 నడుము, కిస్తా రౌండ్ దగ్గర మార్క్ వేసుకొని అక్కడి నుంచి నడుము కొలత పెట్టుకుందాం. నడుములో 4వ భాగం పావుదొక్కు 9, దానికి ఖర్చుల కోసం 30 ఇంచు కలుపుతాం. ఇక్కడ సీటులో 4వ భాగాన్ని కిస్తా రౌండ్ దగ్గర పెట్టి ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం కలుపుదాం. అది సెంటర్ చేసేస్తాం లూజు మొత్తం. తొడ లూజు ఫైనల్గా బ్యాక్లో కలుపుకోవచ్చు. ఇలాగ సెంటర్ కొలతలన్నీ టేబుల్ అంచు నుంచి కొలిచి సెంటర్ కొలతలు పెట్టుకోవాలి. అప్పుడు మెల్లి తిరగదు క్లాత్. ఇంకా ఇవన్నీ తెలిసినాయి కదా, బాటం కొలతని సగం చేసి సెంటర్ నుంచి అటు ఇటు పెట్టుకుంటాం. అలాగే మోకాలు కొలత 18లో సగం 9. ఇది పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మోకాలు వరకు స్ట్రైట్ లైన్ వేసుకుందాం స్కేల్తో. ఇలా స్ట్రైట్ లైన్ వేసుకొని తర్వాత షేప్ కొట్టుకుందాం. ఇక్కడ కాళ్ళు బాగా లావు ఉండి మోకాళ్ళు బాగా లూజ్ తక్కువని, అందుకని షేప్ కొంచెం తేల్చి కొట్టుకోవాలి. మొత్తం గీతకు సరిపెట్టేస్తే తొడకాళ్ళు బాగా పట్టేస్తాయి. ఇలా వచ్చినట్లకి అలా కొట్టుకోవాలి. లూజు కవర్ అయినట్లకి స్కేల్ కరెక్ట్గా కలుపుకోవచ్చు. ఇది సెంటర్ మార్క్ వేస్తాం కానీ పెద్ద ఉపయోగం ఏమి ఉండదు ఫిల్ట్లెస్ ప్యాంట్కి. ఇక్కడ మాత్రం ఈ గీతకి కొంచెం స్కేల్ కలిసేలాగే సెట్ చేయాలి. ఇది మోకాలు లూజ్ తక్కువ కాబట్టి మరీ బయటకు వస్తుంది. అలా కొట్టిన తర్వాత నడుము దగ్గర ఈ కిస్తా రౌండ్ మార్క్ నుంచి సగం నుంచి కొంచెం లోపలికి షేప్ కొట్టుకుంటాం. అయినా బ్యాక్ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది, అది బ్యాక్లో కలుస్తుంది అది ఫ్రంట్. ఇలాగా ముందు వైపు ఒక 1/2 ఇంచ్ డౌన్గా పెట్టి షేప్ కొట్టుకొని కిస్తా రౌండ్ మార్క్ వేసుకొని కటింగ్ చేసేసుకుందాం. ఇది మనం ముందు నడుము కొలత పెట్టాం కదా ఖర్చుతో సహా, అక్కడి నుంచి పాకెట్ ఓపెన్కి ఒక 2 ఇంచులు మార్క్ పెట్టి ఇటు 7 అంగుళాల కిందకు పెడతాము. పైన 1 ఇంచ్ టాకా వస్తుంది, తయారు 6 ఇంచ్ ఓపెన్ వస్తుంది. ఈ విధంగా మార్క్ వేసుకొని కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఈ వీడియోలు చేయడానికి చాలా కష్టపడుతున్నానండి, అందరికీ ఉపయోగపడతామనే ఉద్దేశంతో చేస్తున్నాను. మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. చాలామంది నాకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్తున్నారు
చాలా సంతోషంగా ఉంది నాకు. మీరు చెప్పిన విధంగా చేస్తే బాగా సెట్ అవుతుంది అని కూడా చెప్తున్నారు. చాలా సంతోషం అండి. ఇదే విధంగా వీడియోలు నచ్చితే తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీకు నా కటింగ్‌ల వల్ల మీకేమనిపిస్తుందో, ఏం కలిసొస్తుందో కామెంట్‌ల రూపంలో కూడా తెలియజేస్తే, అవి ఇంకా కొంతమంది చూసి నా ఛానల్‌ని ఇంకా పాపులర్ చేస్తారు. ఈ విధంగా చేస్తారని ఆశిస్తున్నాను. ఫ్రంట్ కటింగ్ అయిపోయింది. ఇంక మామూలుగా నిలువు ప్యాంట్‌లో లాగా ఒకవేళ మీరు ఎప్పుడైనా వన్ సైడ్ కటింగ్ చేసినప్పుడు ఇక్కడ వంకరొస్తుందని అనిపిస్తే ముందుగా కట్ చేయకముందే అలా క్లాత్ మడతేసి చూసుకొని మార్క్ పెట్టుకుంటే సరిపోతది. ఇప్పుడు బ్యాక్ కటింగ్ కోసం యథావిధిగా అన్ని మార్కుల దగ్గర మార్కులేసేసుకుందాం. బాటమ్ దగ్గర నేనెప్పుడు ప్రతి ప్యాంట్‌కి 1 ఇంచే కలుపుతాను. మీరింకా పెద్ద ఖర్చులు పెట్టుకుంటే కొంచెం ఎక్స్‌ట్రా కలపండి. మోకాళ్ళ దగ్గర 1.25, 1.5 కలుపుతాను. ఇప్పుడిక్కడ బ్యాక్‌లో లూజ్ కరెక్ట్‌గా సరిపెట్టడానికి ఫ్రంట్‌కి అటు ఇటు ఎంతేస్తామో అక్కడ మార్కులు పెట్టేసుకొని ఖర్చొదిలేసి మధ్యలో ఎంతొచ్చిందో కొలుద్దాం. ఆ విధంగా బ్యాక్ కూడా ఖర్చులు ఎక్స్‌ట్రా పెట్టుకొని మనకు 24.5 రోజు కావాలి కదా! అది కరెక్ట్‌గా సరిపెట్టేసుకుంటే మనకింకా డౌట్ ఉండదు. ఎందుకంటే ఈ షేపులు ఎక్కువయినప్పుడు ఒక్కొక్కసారి మనం ముందుగా ఊహించిన కొలత సరిపోకపోవచ్చు. అందుకని ఇలా పెట్టుకుంటే సరిపోతది. ఇప్పుడు మనం ఫ్రంట్ లోపలికి నొక్కాం కదా! బ్యాక్ అలా కాకుండా మళ్ళీ ఇలాగా షేపు స్కేల్ సరిపెట్టుకొని బ్యాక్ కొంచెం బయటికెళ్ళేలాగా ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఇది సీట్‌కి నడుముకి కూడా 4 ఇంచులే డిఫరెన్స్ కదా! ఇలా యేసుకుంటేనే షేప్ కరెక్ట్‌గా కూడా వస్తది. సైడ్ జాయింట్ యేసినప్పుడు కరెక్ట్‌గా కూర్చుంటది. ఇక్కడ ఫ్రంట్ పెరిగింది కదా! అందుకని ముందు ఖర్చులొదిలేసి మధ్యలో ఎంత ఎక్స్‌ట్రా వచ్చిందో చూసుకొని, దాన్నే టేప్‌ని డైరెక్ట్‌గా నడుము కొలత సరిపెట్టేసుకుందాం ఖర్చుతో సహా. అక్కడ మార్క్ పెట్టుకొని డాట్‌కి ఒక 35 ఇంచ్ కలుపుకుందాం. సీట్ తక్కువే కాబట్టి. ఇక్కడ కిస్తా రౌండ్ దగ్గర నుంచి పైకి ఒక 3.5 మార్క్ యేసుకొని, ముందుగా ఫ్రంట్ ఎంతొచ్చిందో కొలుసుకోండి. మనకి సీట్‌లో నాలుగో భాగం వచ్చి ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా రావాలి. అందులో ఎంత తగ్గిందో చూసుకొని అది బ్యాక్‌లో కలుపుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది కరెక్ట్‌గా. ఈ విధంగా కిస్తా రౌండ్ మార్క్ యేసుకుందాం. ఇలా కిస్తా రౌండ్ మార్క్ యేసుకొని, ఇప్పుడు కిస్తా రౌండ్ ఎలా సరిపెడదామో చూద్దాం. ఫ్రంట్ కంటే 3 ఇంచులు టేప్ ఎక్స్‌ట్రా పెట్టండి. ఆ రౌండ్ ఎంతొచ్చిందో కరెక్ట్‌గా కొలవండి. ఎక్కడి వరకు వచ్చిందో ఫ్రంట్ కరెక్ట్‌గా టేప్ అక్కడ పట్టుకొని, ఈ బ్యాక్ మార్క్ దగ్గర నుంచి కరెక్ట్‌గా పెట్టేయండి. ఈ కిస్తా జాయింట్‌లో వచ్చే ఖర్చుని లాస్ట్‌లో కలుపుతాము. అసలు 24.5 ఖర్చుకు 1 ఇంచు 25.5. ఈ విధంగా ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు పెట్టుకొని షేప్ సరిపోతుందో లేదో చూసుకొని లైన్ కొట్టేసుకోవడమే. ఈ విధంగా రావాలి. షేప్ ఎలా వచ్చిందో చూడండి. ఈ మార్క్ ఎప్పుడు పైకి లేవకూడదు, కరెక్ట్‌గా స్క్వేర్‌కి సరిపోకూడదు. ఈ విధంగా రావాలి. బ్యాక్ పాకెట్ మార్క్ యేసుకుందాము. 3.5 డౌను, పాకెట్ 5 ఇంచులు. ఈ విధంగా మార్కులు యేసుకుంటే బ్యాక్ పాకెట్ ఇక్కడ వస్తది. ఈ విధంగా యేసుకొని ఇప్పుడు కట్ చేసేసుకుందామండి. మనకు వన్ సైడ్ ప్యాంట్ కటింగ్ నేను చూపించాను. వీడియో అందులో ఉంది. ఇప్పటికే చాలామంది చూసారు. ఈ పద్ధతిలోనే అది ఉంటది. అంటే దాన్ని క్లాత్‌ని క్రాస్‌గా యేసుకుంటాం ముందు. ఇది చాలా క్లాత్ ఉంది కాబట్టి స్ట్రెయిట్ రావడానికి స్ట్రెయిట్‌గా యేసాము. ఈ విధంగా కట్ చేసుకుంటే ప్యాంట్లు కరెక్ట్‌గా వస్తాయి. 2 కట్స్ అయినా. వన్ సైడ్ కటింగ్ చేసుకున్నా గానీ. వన్ సైడ్ కటింగ్ అంటే జాయింట్ పడకుండా వస్తది ప్యాంటు. పెద్ద ప్యాంట్లు గూడా. నేను చెప్పింది మీకు కన్‌ఫ్యూజ్ అయితే నా ఛానల్‌లో వీడియో ఉంది చూడండి. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి మరి. తర్వాత ఈ విధంగా నడుము జాయింట్ దగ్గర, డాట్ దగ్గర, పాకెట్ దగ్గర ఇవి కాట్లు పెట్టేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటది. అందుకని ఇవి కూడా పెడుతున్నాను. అలాగే జిప్ ఎక్కడి వరకు వస్తదో అక్కడ కూడా ఒక కాట్ పెట్టుకొని ప్యాంట్ కటింగ్ పూర్తి చేసుకుందాం.